వెల్కమ్ టు లెర్నింగ్ వ్యూయర్స్. క్వశ్చన్ నేను చదివిన తర్వాత మీరు వీడియోని ఒక నిమిషం ఆపి ఆన్సర్ని జ్ఞప్తికి గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. ఈ విధంగా మీరు చేసినట్లయితే మీరు ఈజీగా ఎగ్జామ్లో ఆన్సర్ని ఐడెంటిఫై చేయగలరు. ఆన్సర్ని గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రయత్నించినట్లయితే మీకు కన్ఫామ్గా రిజల్ట్ ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ బిట్స్. పెరుగుదల అంటే ఏమిటి? పరిమాణాత్మక మార్పు. వికాసం అంటే గుణాత్మక మరియు పరిమాణాత్మక మార్పు. పరిపక్వత అంటే సహజ జీవ సంబంధ ప్రక్రియ. వికాసం ఎలాంటి ప్రక్రియ? నిరంతర ప్రక్రియ. తల నుంచి కాళ్ళ వరకు వికాసం ఏ సూత్రం మీద ఆధారపడి పనిచేస్తుంది? శిరోపాద సూత్రము. కేంద్రం నుండి పరిధి వైపు వికాసం ఏ సూత్రం మీద ఆధారపడి పనిచేస్తుంది? ప్రాక్సిమో డిస్టాల్. శిశు వికాసానికి కారణాలు: వారసత్వం మరియు పరిసరాలు. బాల్య దశను ఏమంటారు? సామాజీకరణ దశ అని అంటారు. కౌమార దశను ఏమంటారు? పరివర్తన దశ అంటారు. శిశువు మొదటి గురువు ఎవరు? తల్లి. జ్ఞానాత్మక వికాస సిద్ధాంతకర్త పియాజే. వికాస దశలు ఎన్ని? 4. సెన్సరీ మోటార్ వయస్సు 0 to 2 years అంటే శైశవ దశ. ప్రీ ఆపరేషనల్ వయస్సు 2 to 7 years. కాంక్రీట్ ఆపరేషనల్ వయస్సు 7 to 11 years. ఫార్మల్ ఆపరేషనల్ వయస్సు 11+. ఆబ్జెక్ట్ పెర్ఫార్మెన్స్ ఏ దశలో ఉంటుంది? సెన్సరీ మోటార్. ఈగోసెంట్రిజం ఏ దశలో చూడవచ్చు? ప్రీ ఆపరేషనల్ ఈ దశలో చూడవచ్చు. సోషల్ కన్స్ట్రక్టివిజం ఎవరిది? వైగోల్డ్కి. జెడ్పిడి ఎవరిది? వేగోట్స్కి. స్కాఫోల్డింగ్ ఎవరిది? వైగోట్స్కి. డిస్కవరీ లెర్నింగ్ అనేది ఎవరిది? బ్రోనర్. స్పిరల్ కరిక్యులం ఎవరిది? బ్రోనర్. ట్రయల్ అండ్ ఎర్రర్ సిద్ధాంతం ఎవరిది? థార్న్డైక్. లా ఆఫ్ ఎఫెక్ట్ ఎవరిది? థార్న్డైక్. క్లాసికల్ కండిషనింగ్ ఎవరిది? పావ్లోవ్ ప్రయోగ జంతువు కుక్క. ఆపరెంట్ కండిషనింగ్ ఎవరిది? స్కిన్నర్. ఇన్ఫోర్స్మెంట్ ఏం చేస్తుంది? అభ్యాసనాన్ని బలపరుస్తుంది. పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ ఏం చేస్తుంది? ప్రవర్తన పెంచుతుంది. ఇన్సైట్ లెర్నింగ్ ఎవరిది? కోహ్లర్ ప్రయోగ జంతువు చింపాంజీ. గెసాల్ట్ పితామహుడు వెట్టిమర్. సోషల్ లెర్నింగ్ సిద్ధాంతకర్త బండోరా సిద్ధాంత కేంద్ర భావన అనుకరణ. బోబోడాల్ ప్రయోగం ఎవరిది? బండోరా. మీనింగ్ఫుల్ లెర్నింగ్ ఎవరిది? అసుబెల్. అడ్వాన్స్ ఆర్గనైజర్ ఎవరిది? అసుబెల్. లెర్నింగ్ కండిషన్స్ ఎవరిది? గాగ్నే. టెక్నామీ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ ఎవరిది? బ్లూమ్. కాగ్నిటివ్ డొమైన్ ఎవరిది? బ్లూమ్. ఎఫెక్టివ్ డొమైన్ ఎవరిది? బ్లూమ్. సైకోమోటర్ డొమైన్ ఎవరిది? బ్లూమ్. టూ ఫ్యాక్టర్ థియరీ ఎవరిది? స్పేర్మన్. జీ ఫ్యాక్టర్ అంటే సాధారణ ప్రజ్ఞ. ఎస్ ఫ్యాక్టర్ అంటే ప్రత్యేక ప్రజ్ఞ. మల్టిపుల్ ఇంటెలిజెన్స్ ఎవరిది? గార్డ్నర్. ట్రయాచిక్ థియరీ ఎవరిది? స్టెర్న్బర్గ్. మొదటి ప్రజ్ఞా పరీక్ష రూపొందించిన వాడు బినెట్. ఐక్యూ భావన ఎవరిది? స్టెర్న్. ఐక్యూ సూత్రము MA/CA/100. సైకోసోషియల్ థియరీ ఎవరిది? ఎరిక్సన్ దశలెన్ని? 8. సైకోసెక్షువల్ థియరీ ఎవరిది? సిగ్మండ్ ఫ్రాయిడ్. మోరల్ డెవలప్మెంట్ ఎవరిది? కోల్బర్గ్ స్థాయిలెన్ని? 3. హ్యూమనిస్టిక్ థియరీ ఎవరిది? కార్ల్ రోజర్స్. హీరార్సీ ఆఫ్ నీడ్స్ ఎవరిది? మాస్లో అత్యున్నత స్థాయి. సెల్ఫ్ ఎక్యులైజేషన్. ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఎలా ఉంటాయి? సహజమైనవి.
ప్రతి విద్యార్థి ఎలా ఉంటాడు? ప్రత్యేకుడు. లెర్నింగ్కి చోదక శక్తి ఏది? ప్రేరణ. అత్యంత స్థిరమైన ప్రేరణ ఏది? అంతర్గత ప్రేరణ. లెర్నింగ్కి దూరము శ్రద్ధ. జ్ఞాపక శక్తి దశలు ఎన్ని? 3. జ్ఞాపక శక్తికి మొదటి దశ నమోదు. జ్ఞాపక శక్తికి రెండో దశ ధారణ. జ్ఞాపక శక్తికి మూడో దశ పునఃస్ఫురణ. జ్ఞాపక శక్తికి వ్యతిరేక ప్రక్రియ మరవడం. ఫర్గెటింగ్ కర్వ్ ఎవరిది? ఎబ్బింగ్ హౌస్. క్రియేటివిటీ అంటే కొత్త ఆలోచనల సృష్టి. క్రియేటివిటీకి మూలం అపసరణాత్మక ఆలోచన. ఎవల్యూషన్ అంటే మూల్యాంకనము. ఫార్మేటివ్ ఎడ్యుకేషన్ స్వభావం ఏమిటి? ఫార్మేటివ్ ఎడ్యుకేషన్ స్వభావము నిరంతర ప్రక్రియ. సమ్మేటివ్ ఎవల్యూషన్ ఎప్పుడు చేస్తారు? యూనిట్ చివర. సిసిఈ పూర్తి స్వరూపం కంటిన్యూషన్ కాంప్రహెన్సివ్ ఎవల్యూషన్. డయాగ్నోస్టిక్ టెస్ట్ ప్రయోజనం లోపాల గుర్తింపు. రెమెడియల్ టీచింగ్ ప్రయోజనం లోపాల సవరణ. గైడెన్స్ అంటే సహాయం చేసే ప్రక్రియ. కౌన్సిలింగ్ ఉపయోగము సమస్య పరిష్కారము. ఎడ్యుకేషనల్ ఫర్ ఆల్ అంటే సమగ్ర విద్య. ఆర్టీఈ చట్టం ఎప్పుడు చేశారు? ఏ సంవత్సరంలో చేశారు? 2009. ఇన్క్లూసివ్ ఎడ్యుకేషన్ అంటే కలిసి చదవడంలో టీచర్ పాత్ర. ఫెసిలేటర్గా ఉండాలి తప్ప టీచర్గా ఉండకూడదు. ఫెసిలేటర్గా ఉన్నట్లయితే విద్యార్థి తనంత తాను నేర్చుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్లో కేంద్రము విద్యార్థి. కన్స్ట్రక్టివిజంలో జ్ఞానం ఎవరు నిర్మించుకుంటారు? విద్యార్థి. ప్లేవే లెర్నింగ్ ఎలా ఉంటుంది? ప్రభావవంతమైనది. సెల్ఫ్ లెర్నింగ్ పద్ధతి ఎవరిది? మాంటిస్సోరీ. కిండర్ గార్డెన్ పితామహుడు ఫ్రోబెల్. చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ పితామహుడు ఫెస్టలోజీ. లెర్నింగ్ బై డూయింగ్ ఎవరిది? డ్యూయి. ఆలోచనను ప్రేరేపించేది మంచి ప్రశ్న. కోఆపరేటివ్ లెర్నింగ్ ఎక్కడ జరుగుతుంది? సమూహంలో జరుగుతుంది. లెర్నింగ్ ను మెరుగుపరిచేది ఫీడ్బ్యాక్. ప్రవర్తనను స్థిరపరిచేది రీఇన్ఫోర్స్మెంట్. టీచర్ ఎలా ఉండాలి? ఆదర్శంగా ఉండాలి. లెర్నింగ్ అంటే ప్రవర్తన మార్పు. లెర్నింగ్ అనేది ప్రవర్తనలో మార్పు. ఎడ్యుకేషన్ అంటే జీవన ప్రక్రియలో ప్రతి పౌరునికి ఏముంటుంది? నేర్చుకునే సామర్థ్యం ఉంటుంది.